రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ కంఠం లక్ష్మి తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ అనాథలకు అలాగే భర్త చనిపోయిన వీడియోస్ కి మాకు తోచిన దాంట్లో నుండి సహాయం చేసి వారికి కొన్ని వస్త్రాలు కానీ అలాగే వారికి కావాల్సిన పరికరాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి కావాల్సిన పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ నాకు భగవంతుడు తోడుగా ఉన్నాడు. అలాగే నేను చేస్తున్న సోషల్ సర్వీస్ వర్క్ పైన మాకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వేయడం జరిగింది. ఇంటెలిజెంట్ రిపోర్ట్ వల్ల నేను ఎలాంటి అవార్డ్స్ పొందడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. రాజకీయం నాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన పెందుర్తి వెంకటేష్ గారికి, ఎమ్మెల్యే బలరామకృష్ణకి, టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కండవెల లక్ష్మి. మాది రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామం. తెలుగుదేశం పార్టీలో ఒక మహిళా నాయకురాలుగా ముందుకు వెళ్తున్నాను. నేను ఇటు పొలిటికల్ లీడర్గా కాకుండా ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒక వంతు అయితే, నేను చేస్తున్న సోషల్ సర్వీస్ కుష్ఠరోగులకు, అనాథులకు, అలాగే భర్త చనిపోయిన విడోస్కి మాకు తోచిన దాంట్లో నుండే సహాయం చేసి వారికి కొన్ని వస్త్రాలు కానీ అలాగే వారికి కావాల్సిన పరికరాలే కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్నిటినీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నానే తప్ప నాకు నిజంగా ఏమీ తెలియదు. కానీ నాకు భగవంతుడు తోడుగా ఉన్నాడు. అలాగే నేను చేస్తున్న ఈ సోషల్ సర్వీస్ వర్క్ పైన మాకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వేయడం జరిగిందంటండి. ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్ వల్ల నేను ఇలాంటి అవార్డ్స్ పొందుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఏంటంటే మనం ఏదైనా చేసినప్పుడు మన వెనకాల ఖచ్చితంగా భగవంతుడు సహాయము ఉంటుంది. అలాగే ఇంటెలిజెంట్ రిపోర్టు కూడా ఉండడం కూడా నిన్న లేటెస్ట్గా వైజాగ్లో ఒక పెద్ద సార్ చెప్పడం ద్వారా నేను వినడం జరిగింది. నా కష్టానికి గుర్తింపుగా ఈ గొప్ప అవార్డ్స్ పొందుకోవడం జరిగింది. నిన్న ఉగాది సందర్భంగా 30వ తారీఖున విజయవాడ మహాపట్నంలో మహిళా ఐకాన్ అవార్డు తీసుకోవడం జరిగింది. నిన్న వైజాగ్లో ఉత్తమ సేవారత్న, ఉత్తమ మహిళా అవార్డులు కూడా 2 తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా అక్కడ టీడీపీ నాయకులకి కూడా గౌరవ డాక్టరేట్స్ కూడా అందించడం జరిగింది. ఇది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక పేద కుటుంబంలో పుట్టిన ఇలాంటి అత్యున్నతమైన స్థానానికి నన్ను తీసుకెళ్ళిట్లో నా రాజానగరం నియోజకవర్గ ప్రజలు కూడా సపోర్ట్ ఉందని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. అలాగే ముఖ్యంగా నేను చిన్నది పని చేసినా పెద్ద పని చేసినా బయటికి వెళ్ళడానికి ముఖ్యంగా మీ ప్రెస్ వారేనండి. ముఖ్యంగా మీ ప్రెస్ వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నేను చాలా రుణపడి కూడా ఉన్నాను. ఎందుకంటే ఒక నాయకుడు హైలైట్ అవ్వాలన్నా, ఒక నాయకుడు వేరే విధంగా బయటికి వెళ్ళి పొలిటికల్ లీడర్గా ఎదగాలన్నా మీ ప్రెస్ వార్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. నన్ను కూడా బయటికి సోషల్ మీడియా ద్వారా మీరు చాలా దూరాలకి నన్ను పరిచయం చేసిన ప్రెస్ వారందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా రాజానగరం నియోజకవర్గంలో నేను అనేకమైన సార్లు చెప్తానే ఉంటాను, నేను ఒక చిన్న మహిళా కార్యకర్తగా ఎదుగుతున్నాను. ఆ టైంలో నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారండి. ఆయన మేలు నేను జన్మలకి మర్చిపోను. నేను చనిపోయేంత వరకు కూడా వారి కుటుంబానికి రుణపడి ఉంటాను. నాకు ఫుల్ సపోర్ట్, నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసిన వ్యక్తి, ఎప్పుడు నన్ను ఇంత మాట అనకుండా ఎప్పుడు నాకు ఫుల్ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి పెందుర్తి వెంకటేష్ గారండి. ఆయనే ఎన్నో అవమానాలు పడి ఎన్నో నిందలు పడ్డారు. నేను ఎంతటి దాన్ని, నన్ను రాజకీయంగా ఎన్నో అవమానాలు నిందలు పడ్డా నన్ను ఒక గొప్ప గుర్తింపులోకి నడిపించిన నాయకుడు, ఏకైక నాయకుడు పెందుర్తి వెంకటేష్ గారని నేను మీ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. వారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా నాకు ఫుల్ సపోర్ట్నిస్తూ ఒక పుట్టింటి ఆడబొడుచుగా గౌరవిస్తున్నటువంటి వ్యక్తి మన బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ తరఫు నుండి వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు బత్తుల బలరాం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్నిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి
అత్యున్నతమైన పురస్కారాలు కానీ అవార్డ్స్ కానీ అంకితం చేశారంటే ఇదంతా నా సేవ, నా నాయకుల యొక్క సపోర్ట్ అని భావిస్తూ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నాకు నిన్న ఈ అవార్డ్స్ వచ్చిన సందర్భంగా సోషల్ మీడియాలో చూసి తమ్ముళ్ళు కాపవరం గ్రామం నుండి నా దళిత తమ్ముళ్ళు అందరూ కూడా ఈ రోజు వచ్చి రాజమండ్రి సిటీ నుంచి తమ్ముడు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు తమ్ముళ్ళకి కూడా ప్రత్యేకంగా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. వారు ఎప్పుడు ఒక పుట్టింటి ఆడబొడుచుగా నన్ను కులమతాలకు అతీతంగా ప్రేమిస్తూ ఒక పుట్టింటి ఆడబొడుచుగా గౌరవిస్తున్నారు. వీరికి కూడా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో భగవంతుడి ఆశీస్సులు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఒక మంచి పదవితో కూడా మీ ప్రెస్ ముందుకు వస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఈ పురస్కారాల తరపు నుండి మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ కండవెల్లి లక్ష్మి.